పెళ్లి కొడుకు తండ్రి వచ్చి అమూల్య ప్రేమ విషయం రామరాజును అడగడంతో బయటపడ్డ శ్రీవల్లి భాగ్యం బండారం. ఇంతకు ఏం జరిగింది? అసలు పెళ్లి కొడుకు తండ్రి అమూల్య ప్రేమ విషయం రామరాజును అడగడం ఏంటి? శ్రీవల్లి బండారం బయటపడ్డ తర్వాత రామరాజు రియాక్షన్ ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. రాబోయే ఎపిసోడ్స్లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే విశ్వ చెప్పినట్టుగా భాగ్యం, ఇటు వల్లి, ఆనందరావు ముగ్గురు కూడా ప్లాన్ చేసుకుంటారు. ఏం ప్లాన్ అంటే, ఇంటికి పెళ్లి చూపులకు వచ్చే వాళ్ళు ఇంటి దగ్గర పెళ్లి చూపులు చెడగొడితే రామరాజుకి దొరికిపోతాం కదా, అసలు పెళ్లి చూపులు వాళ్ళే ఇంటి వరకు రాకుండా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అన్న ఉద్దేశంతో ముగ్గురు కలిసి ప్లాన్ చేసి వల్లి కాస్త ఇంటి దగ్గర ఉంటుంది. ఎందుకంటే పెద్ద కోడలు ఇంటి దగ్గర లేకపోతే అనుమానం కలుగుతుంది. అందుకని మొగుడు పెళ్ళాలు ఇద్దరు కూడా బట్టలు అంటే మారువేషం అంటే ఎప్పుడు చీరలు కట్టుకునే భాగ్యమ్మ కాస్త ప్యాంటు షర్ట్ వేసుకుని, ఆనందరావేమో షార్టు టీ షర్టు వేసుకుని ఏదో జాగింగ్కి వెళ్తున్నట్టుగా ఒక చోట ఆగి ఎవరు రామరాజు ఇంటి వైపు వస్తున్నారా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎదురు చూస్తూ ఉండేసరికి ఒక కారు రానే వస్తుంది. రావడంతో మీరు రామరాజు గారింటికి పెళ్లి చూపులకి వెళ్తున్నారా అంటూ అడిగి, ఇంకా అతను క్లియర్గా సమాధానం చెప్పకముందే వీళ్ళు వాగడం మొదలు పెడతారు. రామరాజు గారింటికి పెళ్లి చూపులకి వెళ్తున్నారా? వెనక ముందు చూసుకునే పని లేదా? పెళ్లి చెయ్యాలి అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అని అంటారు కదా, మరి మీరు అవేమీ చూడకుండానే వెళ్ళిపోతున్నారా? 7 తరాల మాట అలా ఉంచండి, పెళ్లి కూతురు క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవాలి కదా. ఆ అమ్మాయి ఏమో ఎవరినో ప్రేమించి పార్కుల వెంట అక్కడికి ఇక్కడికి చెట్టా పట్టాలు వేసుకుని ఊర్లన్నీ కూడా షికార్లు కొట్టింది. ఇప్పుడు ఆ అమ్మాయికి రామరాజు గారు అర్జెంటుగా పెళ్లి చేసేస్తున్నారు అంటూ ఇంకా నోటుకొచ్చినట్టు ఇలా ఇడ్లీ భాష ఒకటి ఏడుస్తుంది కదా ఆనందరావుకి. ఇడ్లీలు చట్నీలు అంటూ మొదలుపెట్టి మొత్తం చెప్పేస్తారు. ఇప్పుడు ఫైనల్గా ఏమంటారు? పెళ్లి చూపులకి వెళ్ళకూడదు అంటారు. అంతే కదా అని చెప్పాను, కానీ అవును అని చెప్పనేసరికి సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారనుకుని వీళ్ళు వెళ్ళిపోతారు. ఏంటి నాన్న బయట గొడవ అని చెప్పనేసరికి ఏమీ లేదురా అని చెప్పి ఇంటికి వచ్చేస్తారు. వీళ్ళు బయట ఎదురు చూస్తూ ఉన్నారు కదా రామరాజు వాళ్ళు పెళ్లి చూపులకి ఇంకా రాలేదని ఎదురు చూస్తూ ఉండగానే ఇంకా రాలేదు, ఫోన్ చేస్తానుండు అని ఫోన్ చేసే లోపే కారు టర్నింగ్ తిరగడంతో రారు అనుకున్నాయి. అరుగు మీద నుంచుని ఓ తెగ సంబరపడిపోతున్న వల్లికి పెళ్లి చూపుల వారి కారు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది. గుడ్లు గులాబ్ జామున్లా చేసుకుని ఇదేంటి, వాళ్ళు పెళ్లి కొడుకు పెళ్లి వాళ్ళని ఆపలేదా, వీళ్ళు పెళ్లి చూపులకు వచ్చేసారు, అమ్మో ఇప్పుడు ఆ విశ్వగాడు ఆ తాడు చెట్టుగాడు ఏం చేస్తాడో ఏంటో అనుకుంటూనే చూస్తూ ఉండగానే, ఏంటి బల్లక్క ఇక్కడే ఉండిపోయావు, పెళ్లి వాళ్ళు పెళ్లి చూపులకి వచ్చేసారు కదా అని చెప్పి మాట్లాడుతుండేసరికి అదే అని చెప్పి ఇంకా అందరూ రండి లోపలికి అని చెప్పి ముగ్గురు కొడుకులు రామరాజు అటు తిరుపతి మొత్తం అందరూ కూడా సాదరంగా ఆహ్వానించి లోపలికి తీసుకొస్తారు. తీసుకొచ్చేసేసరికి స్వీటు హాటు తీసుకొచ్చి పెట్టి బుజ్జమ్మ అని చెప్పాను, కానీ స్వీటు హాటు అన్నీ తీసుకొచ్చి వాళ్ళ ముందు పెడతారు. పెట్టేసరికి మీరు చెప్పినట్టుగానే తీసుకొచ్చాను అని చెప్పి పంతులు అయితే చెప్పేసరికి, మంచిది అమ్మాయిని పిలిపించండి దుర్ముహూర్తం వచ్చేస్తుంది అని చెప్పి రామరాజుకి చెప్పేసరికి అలాగే అని అమ్మాయిని పిలిపిస్తారు. అప్పుడు ఏం మాట్లాడు తండ్రి మాట్లాడకుండానే అమ్మాయిని పిలిపించేసరికి అమ్మాయి చూడ చక్కగా ఉంటుంది. చక్కగా బొద్దుగా ఉండేసరికి అమ్మాయి బాగుందండి అంటూ ఇంకా సైగలు చేసుకుంటూ ఉంటారు. అది సరేగానండి రామరాజు గారు, మీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్పనేసరికి ఏంటండి అని చెప్పాను, కానీ ఒక్కసారి పక్కకు వస్తారా మాట్లాడతాను అనగానే రండి అంటూ రామరాజు పక్కకు తీసుకువెళ్తాడు. ఎలా అంటున్నానని కాదు రామరాజు గారు, మేము వచ్చే దారిలోనే ఎవరో ఇద్దరు మమ్మల్ని ఆపి మీ అమ్మాయి ప్రేమించింది, అది
అది ఇది అని చెప్పారు అని చెప్పనేసరికి ఎవరు చెప్పారు అని చెప్పాను కానీ ఏమోనండి, ఒకళ్ళు లావుగా ఉండి ప్యాంటు షర్టు వేసుకున్నారు, మరొకరేమో కొంచెం పొట్టుగా ఉండి షార్టు టీ షర్టు వేసుకుని ఏదోనండి అస్తమాను ఇడ్లీ చట్నీ అంటూ భాష మాట్లాడాడండి. ఇడ్లీ పిండి చట్నీ పిండి ఏదో అంటూ మాట్లాడాడు అని చెప్పనేసరికి రామరాజుకి అర్థమైపోతుంది. అప్పటి వరకు వీళ్ళు లేరు కదా, అప్పుడే సడన్గా గబగబా బట్టలు మార్చుకుని వచ్చేస్తారు వీళ్ళు. అప్పుడే అలా సడన్గా రావడం రామరాజు చూస్తాడు. అమ్మాయి ఏంటమ్మాయి అని చెప్పు వీళ్ళంతా కూడా ఏంటి అని ముగ్గురు కూడా సైగలు చేసుకోవడం రామరాజు కంట కనిపెడతాడు. ప్రేమలు పెళ్ళిళ్ళు అనేది ఈ రోజుల్లో కామన్ అండి. ప్రతి అమ్మాయి ఎవరొకరిని ప్రేమిస్తుంది, ప్రతి అబ్బాయి ఎవరొకరిని ప్రేమిస్తున్నాడు. ప్రేమించకుండా ఎవరికున్నారు, ప్రేమ కథలు లేకుండా ఎవరికున్నాయి, అందరికీ ఉన్నాయి. అలాంటివి పట్టించుకుంటే ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు అవ్వవు కదండి. అందుకే మేము అవేమీ పట్టించుకోకుండా ఇంటి వరకు వచ్చాము. పైగా మీ కుటుంబం గురించి చాలా బాగా చెప్పారు. మేము ఎంక్వైరీ చేశాము. పలానా రైస్ మిల్లు రామరాజు గారు అనగానే ఆయన కింద నుంచి పైకొచ్చిన వ్యక్తి. కొడుకులు ముగ్గురు కూడా చాలా మంచివాళ్ళు, మంచి సుగుణాలన్నవారు. వాళ్ళ అమ్మాయి అయితే తల దించిన తల ఎత్తదు అంటూ చాలామంది చెప్పారండి. అందుకే మేము ఇంతవరకు వచ్చాము. వేరే వేరే వాళ్ళ మాటలు మేము నమ్మి ఆగిపోలేదు. ఒక మాట మీకు చెప్దామని. మేము ఇది నమ్మామని చెప్పడం లేదండి, మామూలుగా మీకు చెప్తున్నాము. ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళ మాటలు పట్టించుకొని ఉంటే కుదరదు. ఏదైనా మనం ఎంక్వైరీ చేసుకుని వెళ్ళాలి. వాళ్ళు పనిగట్టుకుని ఆపి మరీ చెప్పారు అంటే వాళ్ళు చెడగొట్టడానికే చేస్తున్నారని అర్థం చేసుకున్నాను. ఈ కాలపు మనిషిని కదా, పెద్దగా ఇవన్నీ పట్టించుకుని ఉంటే ముందుకు వెళ్ళలేము అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అండి. నన్ను, నా మంచితనం, నా పిల్లల గురించి తెలుసుకుని మీరు ఇంటి వరకు వచ్చారు. అంతకు మించిన సంతోషం మాకు లేదు అని రామరాజు కాస్త చెప్తాడు. సరే పదండి లోపలికి వెళ్దాం, బయట మనం ఏదో మాట్లాడుకుంటున్నాము అనుకుంటారు అని చెప్పి లోపలికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత ఏంట్రా అమ్మాయి నచ్చిందా అని చెప్పాను కానీ నచ్చింది, అమ్మాయితో నేను మాట్లాడాలి అని చెప్పనేసరికి అమ్మ ప్రేమ అమూల్యను తీసుకుని వెళ్ళు, ఒరే ధీరజ్ ఆ పక్కన చూపించి ఇద్దరు మాట్లాడుకుంటారు అని చెప్పనేసరికి సరే నాన్న రండి అని చెప్పి రా అమూల్య అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. నీ పేరు అమూల్య, ఎంతవరకు చదువుకున్నావు, నీ చదువు పూర్తయిపోయిందా లేక చదువు మధ్యలోనే పెళ్ళా అని చెప్పనేసరికి ఇంకా ఈ సంవత్సరం ఎగ్జామ్స్ రాస్తే కంప్లీట్ అయిపోతాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. చెప్తూ ఉండేసరికి దూరంగా ధీరజు ప్రేమ ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు. మాకు కూడా ఇలాగే పెళ్లి చూపులు జరిగితే బాగుండేది కదా, ఈ కుటుంబం అంతా కుటుంబం దగ్గరికి వచ్చి పెళ్లి చూపులు జరిగితే భలే ఉంటుంది అని ఇంకా ప్రేమ ఊహాల్లోకి వెళ్తుంది. ఊహల్లోకి వెళ్ళేసరికి ఇంకా వీళ్ళు రామరాజు కుటుంబం అంతా కూడా వాళ్ళ ఇంటికి పెళ్లి చూపులకి వచ్చినట్టు ప్రేమను రెడీ చేసి పెళ్లి కూతురుగా రెడీ చేసి తీసుకొచ్చి ధీరజ్ ముందు కూర్చోబెట్టినట్టు వంట వార్పు అవన్నీ వచ్చా అంటే అవేమీ రావు, నేర్చుకుంటావంటే నేర్చుకోదు మా అమ్మాయి మహారాణి అంటూ భద్రావతి చెప్పడం, నాకు కొన్ని కండిషన్లు ఉన్నాయంటూ ధీరజ్ని ఏడిపించడం, ఆ కండిషన్లకు ఒప్పుకుంటేనే పెళ్ళి అంటూ మాట్లాడేసరికి ఒరే ఆ కండిషన్లు ఏటో చూడరా అంటూ అందరూ అక్కడ వెళ్ళిపోవడం, ధీరజ్ని పరుగులు పెట్టించడం, ఇదంతా తలుచుకుని తెగ నవ్వుకుంటూ ఉంటుంది. ఓయ్ పిచ్చిదానా పొట్టి పొట్టి ఏం చేస్తున్నావే, వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటూ నువ్వేంటి ఇక్కడ అని చెప్పనేసరికి ఏంటి ఇదంతా ఓహా అని చెప్పాను కానీ ఏం కలగన్నావు అందుకని మీరంతా కలిసి మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినట్టు అనేసరికి అది జన్మలో జరగదులే, ఇంకా ఊహాల్లోకల్లోంచి బయటికి రా, మనం ఇక్కడే ఉంటే ఇబ్బంది పడతారేమో, పద పక్కకు వెళ్దామని పక్కకు వెళ్తారు. ఇంకిద్దరు మాట్లాడుకున్న తర్వాత మీ కుటుంబం గురించి నేను చాలా బాగా విన్నాను, మీ కుటుంబం చాలా మంచిదని మా నాన్న చెప్పారు, నాకు ఎలాంటి చెడు లక్షణాలు లేవు, డ్రింకు స్మోకు అలాంటిదేమీ చెయ్యను, ఏదంటే ఆరోగ్యం బాగుండాలి కదా, చెడ్డ పేరు రావద్దు, మా పూర్వీకులందరూ కూడా మంచి పేరుతో ఉన్నారు, అందుకే చెడ్డ పేరు నా వల్ల రాకూడదని నేను చాలా పద్ధతిగా పెరిగాను అంటూ మొత్తం చెప్పుకొచ్చిన తర్వాత నేను నీకు నచ్చానా అని చెప్పనేసరికి మా నాన్నగారి ఇష్టమే నా ఇష్టం అని చెప్పాను కానీ అంటే మీ నాన్న చెప్తే నన్ను చేసుకుంటావా అని చెప్పనేసరికి మా నాన్న ఏం చెప్పినా చేస్తాను అని చెప్పి
అక్కడ తన ఇష్టాన్ని చెప్పకుండానే అమూల్య కాస్త రామరాజు మీదకి నెట్టేసేసరికి సరే అని లోపలికి వస్తారు. ఏంటి బాబు మాట్లాడావా మా అమ్మాయితోటి అని చెప్పాను. కానీ మాట్లాడానండి, నేనంటే ఇష్టమా అంటే మా నాన్నగారి ఇష్టమే, మా నాన్న ఏం చెప్పినా చేస్తాను అంటుంది. మరి నన్ను చేసుకోమంటే చేసుకుంటావా అంటే మా నాన్న ఇష్టం అంటుంది. మీ అమ్మాయి చాలా ప్రాక్టికల్గా ఉందండి, మీరు ఏం చెప్తే అది చేసేటట్టు ఉంది అనగానే నా మాట జవదాటదు బాబు అని చెప్పి రామరాజు చాలా గర్వంగా చెప్తాడు. అమ్మ నర్మదా, అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళండి అని చెప్పాను. కానీ కట్న కానుకలు అని చెప్పనేసరికి మాకేం కట్నం అవసరం లేదు, బంగారం అది ఏమన్నా పెట్టాలనుకుంటే మీ అమ్మాయికి పెట్టుకోండి, మా అబ్బాయికి ఏమన్నా పెట్టాలని మీకు ఆశ కలిగితే పెట్టుకోండి, మేమేమి కావాలి ఇది కావాలి అది కావాలి అని అడగము. పెళ్ళి ఎలాగా మా ఇంటి దగ్గరే కాబట్టి మీ అమ్మాయిని చక్కగా మీ అమ్మాయిలా రెడీ చేసి తీసుకురండి చాలు, మాకంతకు మించి ఏం అవసరం లేదు. పెట్టిపోతలు ఏమైనా ఉంటే మీ ఇష్టం, చెప్తున్నాను కదా. మేమైతే అమ్మాయి మాకు బాగా నచ్చింది, మా ఆవిడికి కూడా నచ్చింది, ఆ అమ్మాయి సైలెంట్గా ఉండడం అంతా కూడా నచ్చింది. పెళ్లి చూపులనే కాదు, మొహం చూస్తే తెలుస్తుంది కదా ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది. నా భార్య కూడా చదువుకుంది, ప్రజెంట్ అయితే తను ఇంట్లోనే ఉంటుంది. తర్వాత మీ అమ్మాయి ఏమన్నా జాబ్కి వెళ్ళాలనుకున్నా మా వాడు ఆల్రెడీ జాబ్ చేస్తున్నాడు కాబట్టి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, చదువు కంటిన్యూ చేయించమన్నా మాకు అభ్యంతరం లేదు. వాళ్ళు మాట్లాడుకొని ఎలా అయినా పర్వాలేదు. మేమేంటంటే మా ఇంటికి వచ్చింది మా కోడలైనా సరే కూతుర్లా చూసుకోవాలని అనుకుంటున్నాము. మీ ఇంటి నుంచి మా ఇంటికి వచ్చింది అంటే మా ఇల్లు ఏదో జైల్లా తను ఫీల్ అవ్వకూడదు. పుట్టింట్లో ఏ రకంగా స్వేచ్ఛగా ఉంటుందో అత్తవారింట్లో కూడా అలాగే ఉండాలి. తన భర్త చెప్పినట్టు, తన భర్త మనసు నచ్చినట్టు నొచ్చుకోకుండా తను చేసుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళే కదా మాకున్నది, మీకైతే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారేమో, మాకున్నది ఒక్కగానొక్క కొడుకు, మా ఆస్తి మొత్తం వాడికే. అందుకే మిమ్మల్ని ఏది కావాలి అని అడగడం లేదు. మీ అమ్మాయికి పెట్టుకొని బంగారమైనా ఏవైనా సరే మేము పెట్టాల్సింది మేము పెడతాము. పంతులు గారు వీళ్ళిద్దరి పేర్ల మీద నిశ్చితార్థానికి ముహూర్తం చూడండి అని చెప్పనేసరికి బుజ్జమ్మ అని చెప్పి బుజ్జమ్మని పిలిచి అమ్మాయికి పెళ్లి కొడుకు నచ్చాడా లేదో ఒక్కసారి కనుక్కో అని చెప్పాను. కానీ సరేనండి అని చెప్పి గదిలోకి వెళ్తుంది. గదిలోకి వెళ్ళేసరికి నర్మదా, ప్రేమ, వల్లి వెళ్ళకుండానే నర్మదా, ప్రేమ వీళ్ళ ముగ్గురు వెళ్తారు. వెళ్ళేసరికి పెళ్లి కొడుకు నచ్చాడా, పెళ్లి కొడుకు చాలా బాగున్నాడు, పైగా వాళ్ళ కుటుంబం అంతా చాలా ప్రాక్టికల్గా ఉంది, నీ స్వేచ్ఛకు ఎలాంటి అడ్డు ఉండదు, చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు, జాబ్ చేయాలనుకుంటే జాబ్ చేయొచ్చు. మీ మామగారు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. మామయ్య గారు వెతికి మంచి సంబంధాన్ని తీసుకొచ్చారు. ఇలాంటి సంబంధం మాత్రం వదులుకోవద్దు అమూల్య. మా అన్నయ్య అంటావా, మా అన్నయ్య కేవలం నన్ను పుట్టింటికి రప్పించడం కోసమే ప్రేమ పేరుతో నిన్ను ట్రాప్ చేశాడే తప్ప నిన్నైతే ఇష్టపడేది లేదు. వాడు మైండ్లో ఏదో ఉంది, ఖచ్చితంగా అది ప్లానే. మా అత్తయ్య వెనకుండిదంతా నడిపిస్తూ ఉంటుంది. లేదంటే నా చిన్నప్పటి నుంచి ఈ కుటుంబం మీద ఇంత పగ పెంచుకున్నవాడు నీ మీద ప్రేమ ఎందుకు పెంచుకుంటాడు? అస్సలు పెంచుకోడు. నువ్వు మా అన్నయ్య మాటలు నమ్మి అదే నిజమని అనుకుంటున్నావేమో, అదంతా అబద్ధం, అది గుర్తుపెట్టుకో అని చెప్పనేసరికి మీ ఇష్టం వదిన, మీకు అందరికీ బాగుందంటే నేను చేసుకుంటాను. నా భవిష్యత్తు బాగుండాలనే కదా నాన్న ఇలా ఆలోచిస్తున్నారు. నా భవిష్యత్తు గురించి ఆలోచించిన నాన్నకు నేను ఎక్కడుంటే సంతోషంగా ఉంటానో నాన్నకు తెలుసు అని చెప్పనేసరికి ఈలోపు రామరాజు వస్తాడు. వచ్చేసరికి వీళ్ళు బయటకు వచ్చేస్తారు. అమ్మా చిన్నమ్మాయి, నీకు పెళ్ళి కొడుకు నచ్చాడా అని చెప్పనేసరికి మీ ఇష్టమే, నా ఇష్టం నాన్న అని చెప్పాను. కానీ మా ఇష్టం కాదమ్మా, నువ్వే ఆ ఇంట్లో అడ్జస్ట్ అయి ఉండాలి కాబట్టి నీకు నచ్చాడు అంటే ముందుకు వెళ్దాం లేదా ఆపేద్దాం. కానీ నువ్వు మనసులో వేరే ఉద్దేశాలు పెట్టుకోవద్దు. నాన్న పరువు తీసే పని ఎప్పటికీ నా చిన్న కూతురు చేయదని నా నమ్మకం అనగానే నచ్చాడు నాన్న, మీకు నచ్చినట్టే చెయ్యండి అని చెప్పేసరికి నిజంగానా అనగానే నిజంగా నాన్న, మీ పరువు పోయే పని నేను ఏమీ చేయను అంటూ రామరాజుకి మాటిస్తుంది. ఇచ్చిన తర్వాత రామరాజు బయటకు వచ్చి మా అమ్మాయితో మాట్లాడాను, మా అమ్మాయికి అభ్యంతరం లేదు, పేరు పలాలు బట్టి అమ్మాయి జాతకం బుజ్జమ్మ అని చెప్పాను. కానీ ఆల్రెడీ పంతులు గారికి ఇచ్చానండి అనేసరికి
చూస్తున్నానండి రామరాజు గారు అని చెప్పి ఇద్దరి పేరు ఫలాలు కూడా చాలా చక్కగా కలిశాయి. ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు, ఎటువంటి ఇబ్బందులు గొడవలు ఏమీ లేకుండా. వచ్చే బుధవారమే మంచిది వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంటు అని చెప్పాను. కానీ సరే రామరాజు గారు, ఎంగేజ్మెంట్కి అన్ని ఏర్పాట్లు చేసుకోండి, మా తరపున ఎంతమంది వస్తారో ఏంటో మీకు ఫోన్ చేసి చెప్తాను అని చెప్పాను. కానీ అలాగేనండి అని చెప్పి ఇంకా పెళ్లి ముహూర్తాలు కూడా ఆ రోజు పెట్టుకోవచ్చు అని చెప్పి పంతులు చెప్తాడు. సరేనండి అని చెప్పి వెళ్ళొస్తానండి అని చెప్పి అందరూ వెళ్తారు. అమూల్య కనిపిస్తుందేమో అని పెళ్ళికొడుకు చూస్తాడు. చూసేసరికి ఏంటి బావగారు అని చెప్పి ధీరజ్ కాస్త ఆట పట్టించేసరికి ఫోన్ నెంబరు అని చెప్పాను. కానీ మా చెల్లి ఫోన్ నెంబరు నేను పంపిస్తానులేండి, మీ నెంబర్ ఇవ్వండి, నేను ఫోన్ చేపిస్తాను అని చెప్పి ఫోన్ చేపిస్తాడు. ఎందుకంటే అమూల్య దగ్గర ఫోన్ ఉండదు, అమూల్య పెద్దగా ఫోన్ వాడడానికి ఇష్టపడదు, అందుకే సైగలు చేస్తూ ఉంటాడు అక్కడ విశ్వ అయితే. సో ఇంకా పెళ్లి చూపుల వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అందరూ అయిపోయిన తర్వాత తలుపులు వేయండి అని చెప్పనేసరికి ఏమైందండి అని చెప్పాను. కానీ తలుపులు వేయి బుజ్జమ్మ అని చెప్పాను. కానీ తలుపులు వేస్తారు. వేసిన తర్వాత భాగ్యం ఆనందరావు అని చెప్పి పిలిచేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటన్నయ్య గారు అని చెప్పనేసరికి మీరు మా వియ్యంకులు కాబట్టి మిమ్మల్ని గట్టిగా నేను ఏమీ అనలేకపోతున్నాను, కానీ మీ కూతురుతో కలిసి మీరు ఎలాంటి పిచ్చి పని చేస్తారని కలలో కూడా అనుకోలేదు. మీకు ఈ పెళ్లి సంబంధం చేయడం ఇష్టం లేదా? ఆ విశ్వతో నా కూతురు పెళ్లి చేయాలని మీరు అనుకుంటున్నారా ఏంటి? లేక ఆ భద్రావతి మీకేమైనా చెప్పిందా ఈ పెళ్లి సంబంధం చెడగొట్టమని అని చెప్పనేసరికి అచ్చు బాబోయ్ మామయ్య గారండి ఏమంటున్నారండి అని చెప్పాను. కానీ వల్లి నువ్వు మాట్లాడకు, అర్థమవుతుందా? ఆయన ఏం జరిగిందో నాకు వివరించి చెప్పారు. ఇడ్లీలు చట్నీలు అని మాట్లాడేది మీ నాన్న అని నాకు తెలుసు. ఒక ఆవిడ లావుగా ఉండి ప్యాంటు షర్టు వేసుకుని, మరొక అతను పొట్టిగా ఉండి టీషర్టు షార్టు వేసుకుని మరీ కావాలని మమ్మల్ని ఆపి మరీ ప్రేమాయణం ఇదంతా చెప్పారు అంటే మీరు తప్ప ఎవరు చెప్పరని నాకు క్లియర్గా అర్థమైంది. మీరిద్దరే కదా చేసింది ఇదంతాను అంటూ మాట్లాడేసరికి అచ్చు బాబోయ్ బావగారు మేం కాదండి అని చెప్పనేసరికి మీరు కదా, ఒక్క నిమిషం అంటూ రామరాజు బయటికి వచ్చి ఇంటి చుట్టూ చూసేసరికి ఇంటి వెనకాల మొక్కల్లో ఆ బట్టలుంటాయి. ఆ బట్టలు తీసుకొచ్చి ఈ బట్టలు ఎవరు వేసుకుని వెళ్ళారు? ఎక్కడో ఎవరో అయితే మన ఇంటి దగ్గర ఎందుకున్నాయి? ఈ బట్టలు ఎవరు వేసుకున్నారు? నేను ఆయన్ని పిలిపించినా ఈ బట్టలు వేసుకున్న వాళ్ళే కదా అని చెప్పి ఈ 2 బట్టలు మీ చేత వేయించి ఇక్కడ నిలబెట్టించనా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మామయ్య గారండి అని చెప్పాను. కానీ చూడు వల్లి, నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. పెళ్లి వాళ్ళు రారు అంటూ నువ్వు మాట్లాడిన మాట చిన్నగా అయినా నా చెవిన పడింది. మీ అమ్మ వాళ్ళు సడన్గా ఎందుకు వచ్చారో, పెళ్లి చూపులకి మేము రమ్మని చెప్పలేదు. పెళ్లి చూపులకి ప్రతిదానికి మీ అమ్మ వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో తెలియడం లేదు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు. పోనీలే బ్రతికి చెడ్డవాళ్ళు కదా, ఎందుకు రావద్దు అంటే బాధపడతారు అని సైలెంట్ కూరుకున్నాను. పెళ్లి చూపులని మేము చెప్పకుండానే ఫోన్ చేసి మరీ నువ్వు పిలిపించి వాళ్ళకి మారు వేషాలు వేసి మరీ పెళ్లి కొడుకు వాళ్ళకి మా అమ్మాయి గురించి చెడ్డగా చెప్తావా? ఆ విశ్వగాడు చెప్పిస్తున్నాడా లేక ఆ భద్రావతి చెప్పిస్తుందా? మీరు ఇదే కంటిన్యూ అయితే మాత్రం మా ఇంటి గడప కూడా తొక్కడానికి వీల్లేదు. మీకంతా మీ కూతురు మీద అంత ప్రేమ పెరిగిపోతే మీ కూతుర్ని కూడా తీసుకుని వెళ్ళిపోండి అంటూ మాట్లాడేసరికి ఏంటి వల్లి ఏంటిదంతా? నువ్వు వాళ్ళకి చెప్పావా అని చెప్పాను. కానీ అది కాదు బా అని చెప్పాను. కానీ అబద్ధం మాడొద్దు వాళ్ళు, ఆయన నన్ను పక్కకు తీసుకెళ్ళి మాట్లాడుతుంటే అప్పటి వరకు లేని మీ అమ్మా నాన్న అప్పుడే వచ్చి నీ పక్కకు వచ్చి నిలబడ్డారు. ఏమైంది అంటూ నువ్వు సైగ చేసేసరికి వాళ్ళు వచ్చేసారని సైగలు చేసుకోవడం అంతా నేను గమనిస్తున్నాను వల్లి. నేను గమనించట్లేదు చూడట్లేదు అనుకుంటున్నావేమో. ప్రతి ఒక్కటి నేను అబ్జర్వేషన్ చేస్తాను, ప్రతి ఒక్కటి కూడా నేను గమనిస్తూనే ఉంటాను, ఏది వదిలేను. అది నువ్వు గుర్తుపెట్టుకుంటే మంచిది, అర్థమవుతుందా? నువ్వు మాత్రం నా కుటుంబంలో కోడలివి కాబట్టి నిన్ను ఏమీ అనలేకపోతున్నాను. కానీ వీళ్ళు మాత్రం ప్రతి క్షణం ఇలానే వస్తూ ఉంటే మాత్రం ఏదొక రోజు
వదిలిపెట్టను. ఇలాగే నా కూతురు పెళ్లి చెడగొట్టాలని ఆ విశ్వగాడితో మీరేమైనా ప్లాన్ చేస్తున్నారో లేక విశ్వగాడితో కలిసి ఏదైనా చెయ్యాలనుకుంటున్నారో మరి నాకైతే తెలీదు. నేను చివరిసారిగా చెప్తున్నాను, ఇంకొకసారి ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం అస్సలు ఊరుకోను అంటూ మాట్లాడేసరికి ఇంకా రామరాజు లోపలికి వెళ్ళిపోతాడు. వీళ్ళ ముగ్గురు అచ్చిబాబోయ్ ఎలా తెలిసిపోయిందమ్మా అని చెప్పాను, కానీ మీ నాన్న ఇడ్లీ భాష ఉంది కదే, ఆ ఇడ్లీ భాష వాళ్ళే దొరికేసి ఉంటాము. ఆయన ఇక్కడికి వచ్చి మొత్తం అంతా మా మాంగారికి చెప్పినట్టున్నాడు. అయినా వాళ్ళని చెడగొట్టిన వాళ్ళు అట్నుంచటు వెళ్ళిపోవాలి కానీ మళ్ళీ ఇంటి వరకు ఎందుకు వచ్చారు అని చెప్పనేసరికి మాట్లాడుకుంటూ ఉండగానే ఈలోపు నర్మద ప్రేమ ఇద్దరు వెనక నుంచి వస్తారు. ఏంటి బల్లక్కాయ్, ఏం చేస్తున్నావు? పెళ్లి సంబంధం చెడగొట్టే ఏర్పాటు చేస్తున్నావా? నీకు మరొక విషయం చెప్పనా? నువ్వే అమూల్యకు గైడెన్స్ ఇచ్చి మా అన్నయ్యతో కలిసి ప్రేమ రాయబారం చేసింది నువ్వేనన్న విషయం మాకు తెలిసిపోయింది బల్లక్కాయ్. అమూల్యమ్మకు అన్ని విషయాలు చెప్పింది. మొదట నేను ప్రేమించలేదు, వల్లి వదిన చెప్తేనే నేను ప్రేమించాను అంటూ చెప్పేసింది. దీని వెనక ఉన్నది నువ్వన్నమాట. ఇప్పుడే మామయ్య దగ్గరికి వెళ్ళి దీని వెనక ఉన్నది నువ్వేనన్న విషయం మేము చెప్పేస్తాము. అసలు అమూల్య మనసులో ప్రేమ మొదలవడానికే కారణం నువ్వని, నువ్వు చెప్పబట్టే అమూల్య ప్రేమించడం మొదలుపెట్టిందని చెప్పేస్తాను. అప్పుడు నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసు కదా. అసలే ఎదురింటి వాళ్ళంటే మామయ్య గారికి ఇష్టం లేదు, పైగా మా అన్నయ్య అంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే ధీరజ్ని ఎన్నోసార్లు కొట్టాడు. ప్రతి క్షణం మా ఇంటి మీదకి కోడి పుంజులా గొడవకి వస్తున్నాడు. పైగా ఈ మధ్యనే అమూల్య విషయంలో కూడా వాడు తప్పు చేశాడు. అమూల్య చేత అబద్ధం కూడా చెప్పించాడు. అందుకే ఖచ్చితంగా మామయ్య గారు వాడి జోలికి వెళ్తే మీరు ఎలా ఇరుక్కున్నారో విషయం బయటకు వస్తుంది. అసలు వాళ్ళు చెప్పినట్టుగా మీరెందుకు చేస్తున్నారన్న విషయమే బయటికి రాలేదు బల్లక్కాయ్. అది కూడా తెలిస్తేనా నా సామిరంగా భలే ఉంటుంది. అసలు మీరు మా విశ్వగాడు మా అత్త చెప్పినట్టు ఎందుకు చేస్తున్నారు? ఏం ఆశించి చేస్తున్నారు, లేక ఏం ఆశించేశారు చేయడానికి తెలియడం లేదు బల్లక్కాయ్ అని చెప్పనేసరికి ఒక్కసారిగా ఇంకా అది అది అని చెప్పాను. కానీ చెప్పు బల్లక్కాయ్, ఏం ఆశించి ఇదంతా చేస్తున్నారు, లేక ఏం ఆశించేశారు? మీరేదో చేసినట్టు నాకు అనిపిస్తుంది. కరెక్ట్గా మీరు అనుకుంటే ఏదో జరిగింది అని చెప్పి అంటూ మాట్లాడేసరికి ఏమీ లేదు ప్రేమ, నువ్వు పొరపడుతున్నావు, ఏమీ లేదని చెప్పాను. కానీ లేదు బల్లక్క, ఏదో ఉంది. ఏమీ లేకుండా అయితే మా వాళ్ళకి మీరెందుకు సహాయం చేస్తారు? విశ్వ అమూల్య మధ్య ప్రేమ రాయబారిగా నువ్వెందుకు మారుతావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి నేనేమీ కావాలని మారలేదు, అదేదో అలా జరిగింది అనగానే అదే బల్లక్కాయ్, అదేదో అలా ఎలా జరిగిందో అర్థం కావట్లేదు అని చెప్పి అంటున్నాను. ఏదో జరుగుతుంది, అది అసలు మీరు వాళ్ళకి ఎందుకు కట్టుబడి ఉన్నారనేదే తెలియాలి. తెలిస్తే అప్పుడు ఉంటుంది. మామయ్య వార్నింగ్ ఇచ్చారు, చూశారు కదా. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేస్తే మామయ్యే మెడపట్టి బయటకు గెంటేస్తారు. మీ విషయాలు తెలిసినా కానీ నేను బయట పెట్టకుండా ఎందుకున్నామంటే తను కూడా మాలాంటి ఆడపిల్లేనని చెప్పి ఇబ్బంది పెట్టడం అంత ఇష్టం లేక బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతోనే మేము నిజాన్ని బయట పెట్టలేదు. కానీ బల్లక్క చాలా చేస్తుంది, చాలా గూడు పుటానీలు జరుగుతున్నాయి. చూడు బల్లక్క, ఆ రోజు మా కాళ్ళు పట్టుకుని మరీ నువ్వు బ్రతిమాలేవు, కేవలం నీ కాపురం చెడిపోతుందని. మేము చందుబాబు గారి గురించి కూడా ఆలోచించాము. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇలాంటి పిచ్చివని చేసావనుకో, చందుబాబు గారి గురించి ఆలోచించడం కాదు, ఎవరి గురించి ఆలోచించకుండా సరాసరి వెళ్ళి మామయ్య గారికి బావగారికి నీ విషయం మొత్తం చెప్పేస్తాము అని చెప్పేసేసరికి ఒక్కసారిగా ముగ్గురు షాక్ అయిపోతారు. మొత్తానికైతే పెళ్లి చూపుల వాళ్ళు వచ్చి చెప్పడంతో వీళ్ళ ముగ్గురికి బ్యాండ్ బాజా చేస్తాడు రామరాజు. మరి పైనేమో కొసరిలా నర్మదా ప్రేమ కూడా అక్షింతలు చేసేసరికి ఇంకా వీళ్ళ ముగ్గురు ఏం చేయాలో అర్థం కాదు.
ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే నుయ్యి, ఈ రకంగా వాళ్ళ పరిస్థితి తయారవుతుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇంకెన్ని విచిత్రాలు వింతలు జరుగుతాయో. వీడియో నచ్చితే లైక్ చేసి